ఏం గుడి? ఇక్కడ కాళికామాత చూడండి. ఇక్కడ కాళికామాత గుడి ఉందంట. మనం అక్కడికి వెళ్దాము రండి. నేనైతే మన తిరుపతిలో ఇస్తాను వీడియో చేయడానికి. చూడు, మన ఆంధ్ర వాళ్ళు లెక్కే వేరే. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నా ప్రీతి విశ్వాసం అనేది చూపిస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది మన ఆంధ్ర వాళ్ళతో పరిచయము. చూడండి కాళికాంబ దేవస్థానము. చూడండి ఇక్కడ శ్రీ శ్రీ కాళికామాత గుడి అని రాసినారు. చూడండి మనం ఇప్పుడు పెనుగొండ కొండ పైన నరసింహస్వామి దేవస్థానము తర్వాత ఇప్పుడు కాళికాంబ దేవస్థానానికి వచ్చినాం మనం. రండి దేవస్థానం చూడండి. ఇదే వాకిలి. ఈ చూడండి ఇది పెద్ద గుండు. ఈ గుండులోనే కాళికాంబ దేవస్థానం ఇక్కడ. చూడండి ఇంత ఉంది వాకిలి. ఇక్కడ మనం లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ గణపతిని పెట్టినారు చూడండి. గణపతిని మనం చూసుకొని లోపలికి వెళ్దామండి రండి. ఇంకా రావచ్చునా? అవుతుంది జాగా చాలా ముందా. చూడండి అమ్మ కాళికాంబ దేవస్థానం, కాళికాదేవి అమ్మ. చూడండి ఇంత వాకిల్లో మనం కింద దూరి రావాల్సి వస్తుంది. ఇక్కడ కూడా చూడండి లోపల స్థలము కాళికామాత విగ్రహము. చూడండి చాలా అద్భుతంగా ఉంది. చూడండి చూడండి ఇక్కడ ఉంటుంది. చూడండి అమ్మవారు లేసి వచ్చినట్టుంది మాత తల్లి. చూడండి ఆ శక్తి. దేవస్థానం లోపలికి వచ్చినాము. ఇంత సందులో సరే పొలం రండి. సూపర్ అంటే సూపర్. చూడండి ఇంత ఉంది చూడండి. ఇక్కడ ఇంతలోనే వెళ్ళాలి. చూడండి ఇంతలోనే రావాలా. అద్భుతంగా ఉంది. అక్కడైతే మేము ఎక్కినాము. ఫుల్ స్లోప్ అట్లా దాన్ని ఎక్కినాము. అక్కడ చూడండి చాలా ఏళ్ళ నాటి పురాతనమైన దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ దేవస్థానము శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించినది. ఇప్పుడైతే చాలా పడిపోయింది, ఏమీ లేదు. ఆ శిథిలమైన గుడిని ఇప్పుడు పునర్ప్రారంభించడానికి రాళ్ళనంతా తీసి గుడి ప్రారంభం చేయడానికి అంటే గుడిని కట్టిస్తారని చెబుతున్నారు. ఇక్కడ చూడండి ఆ గుడిని పునర్ప్రారంభం చేస్తారంట. ఇక్కడంతా కట్టించడానికి అన్ని చేస్తున్నారు. రాళ్ళని గుడి అంతా చేసేదానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు. చేయని ఇక్కడ అనంతపురం డిస్టిక్లోనే ఒకప్పుడు అనంతపురం డిస్టిక్లో వస్తూ ఉండే పెనుగొండ ఇప్పుడు సత్యసాయి జిల్లా అయింది. చాలా ఇక్కడే పెద్దగా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కడితే చాలా వరకు ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత భక్తులు ఇక్కడికి రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బెంగళూరు కానీ ఇక్కడ తమిళనాడు కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దగ్గర ఉండడం వల్ల చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక్కడ పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మనం చూడండి ఇక్కడంతా చూడొచ్చు. మనము చుట్టుపక్కల అంతాను చాలా అంటే చాలా బాగుంది. అక్కడైతే ఆ కొండను చూస్తే అక్కడ పెనుగొండ కిల్లా ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. చూడండి కిల్లా, అది పెనుగొండ కిల్లా అంటారు దాన్ని. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గగన్ మహల్ నుండి అక్కడికి
నీలమాలిగలోనే వెళ్ళేవారంట పైన వరకు. అలా దారి ఉండిందంట అక్కడ. అక్కడ ఆ వీడియో కూడా నేను చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇదంతా చాలా పెద్ద ప్లేస్, చాలా బాగుంది, చాలా అభివృద్ధి కూడా చెందుతుంది ముందరికి. రండి, ఇక్కడ ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోలు చేస్తున్నా నేను, అన్ని దేవస్థానాల గురించి నేను చెప్తుంటాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు. ఎండకి బ్లాక్ చూడండి, ఇది పెనుగొండ కొండలని చూడండి. ఈ మేఘాలు వెళుతున్నా చూడండి, అక్కడక్కడ నీడ తెర కానొస్తుంది. అవన్నీ మేఘాలు, పైన ఉన్న మేఘాలు నీడ ఎలా కానొస్తుంది చూడండి. ఏమమ్మా ఇన్ని కొండలు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు చూడు, అన్ని కొండలే. ఊరి పేరు కొండ. నేను అనుకోలేదు అసలు. అప్పుడు అంత కొండలేమో, ఏం లేదు. హైవే అక్కడ నువ్వు అట్లే ఉంది. ఈరోజు యూట్యూబర్ మురళితో పాటు కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు దారిలో వెంట నడవడమే కానీ ఇట్లా రాళ్ళు బండ్లు ట్రెక్కింగ్ చేస్తూ ఎక్కడం కొత్త అనుభూతి ఇస్తుంది. ఈరోజే మొదటిసారి అలా జరిగింది జీవితంలో. ఇలా ఎక్కడం ద్వారా నా శరీరంలో చాలా కొవ్వు కరిగిపోయిందేమో అనిపిస్తుంది, ఆరోగ్యం కూడా కలిసి వస్తుందేమో అనిపిస్తుంది. సో ఈతనితో పాటు ఇంకా కొంతకాలం జర్నీ చేస్తాను. థ్యాంక్ యూ. మా మామ నాకు చాలా సపోర్ట్గా ఉంటాడు. ఏమిటికైనా ప్రతి ఒక్క దానికి నా జతలో రావు మా మాటికి వెళ్దామంటే నేను ఫ్రీ చేసుకొని వస్తాను, నువ్వు రెడీ కా అంటాడు. అంత ఆప్యాయత నా పైన మా మామకి. ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఇలా ఉండాలి అని నా కోరిక. మా మామ ఉంటాడు, నేను ఉంటాను ముందరికి కూడా ఎప్పటికీ ఇలాగే ఉండాలని. మీకు ఇలాగే నేను వీడియోలు చేసి నేను మీలో ఒక సభ్యునిగా, మీ ఇంట్లో ఒక్కడిగా మిగిలిపోవాలని ఆశ. ఇట్లు మీ మురళీకృష్ణ, ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. ఎప్పటికీ మీ వాణిగా ఈ మురళీకృష్ణ. చూడండి, కొండ పైన నుండి చూస్తే ఇలా ప్రకృతి ఒడిలో మనం ఒదిగిపోయినట్లు అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అంత బాగుంటుంది. చూడండి, ఇక్కడికి రావడానికి దారిని కూడా చాలా బాగా నిర్మించినారు. చూడండి, ఇలా చూడండి, దారి చూడండి, పాములాగా తిరుగుతూ వచ్చింది. చాలా వంపులు తిరిగింది దారి చూడండి. అలా అది పెనుగొండ చెరువు. పెనుగొండ ఇంకో కిల్లా, చిన్న కిల్లా, అది పెనుగొండ కిల్లా. చూడండి, ఇలా ఈ అద్భుతాన్ని మీకు నేను చూపిస్తున్నందుకు నాకు నేనే గర్వపడుతున్నాను. చూడండి, హాయిగా ఉంది. ఈ పెనుగొండ కోటని నేను ఈ చేతుల మీద నింపి మీకు ఇలా తీసుకొని వచ్చి మీకు నేను ఈ వీడియోని చూపించబోతున్నాను. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ మురళీకృష్ణ, ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. నమస్కారం అండి.